హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కేఫెక్స్ తెలుగు అండ్ వెల్కమ్ టు ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్ నెంబర్ 39. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ను పిక్ చేశాను. క్వశ్చన్స్ లైక్ రీసెంట్గా వైరల్ అవుతున్న వి అండ్ జెన్నీ డేటింగ్ రూమర్స్ నిజమేనా? మన టాలీవుడ్ యాక్టర్ అయిన అల్లు అర్జున్ కేపాప్ వీడియోస్లో కనిపించారా? ఈ 2 క్వశ్చన్స్కి ఇప్పుడు ఈ వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నాను. చాలామంది జేకే అండ్ జిమిన్ బ్లాక్ మ్యాజిక్ గురించి అడుగుతున్నారు. ఈ టాపిక్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోను కూడా వీలైనంత ఎక్కువ తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి చీప్ బ్లాక్ మ్యాజిక్ ట్రిక్స్ వలన మన బాయ్స్కి ఏం కాదు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే వాటిని ఆస్క్ బీటీఎస్ ట్యాగ్ యూజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ క్వశ్చన్స్కి అప్కమింగ్ ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్స్లో ఆన్సర్ చెప్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రీసెంట్గా వైరల్ అవుతున్న వి అండ్ జెన్నీ డేటింగ్ రూమర్స్ నిజమేనా? కేపుకునేలోపు ఇంకొక కొత్త డేటింగ్ రూమర్ పుట్టుకొని వస్తుంది. వి అండ్ జెన్నీ డేటింగ్ రూమర్స్ గురించి మనం ఇప్పటికీ చాలాసార్లు ఫోటో తీసుకున్నట్లు అండ్ వి మేకప్ రూమ్లో జెన్నీ ఉన్నట్టుంది. ఈ 2 పిక్చర్స్ను ఫస్ట్ టైం చూస్తే ఎవరైనా సరే వీళ్ళిద్దరు కలిసి ఉన్నారని నమ్మేస్తారు. పొజిషన్స్, ఎమోషన్స్, షాడోస్ అన్ని డేటింగ్ రూమర్స్ను ఐడల్స్ ఇగ్నోర్ చేయొచ్చేమో కానీ వారి ఫ్యాన్స్ మాత్రం కొంచెం సీరియస్గా తీసుకుంటారు. అందుకే డేటింగ్ రూమర్స్ చాలా తొందరగా వైరల్ అయిపోతాయి. ఎంతంటే ఈవెన్ మన ఫేవరెట్ ఐడల్స్ వాటిని చూసి డిప్రెస్డ్గా ఫీల్ అయ్యేంత. ఈ ఇమేజెస్ రియలా లేదా ఫేకా అన్నది ఇంకా తెలియదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చెప్తున్నారంటే ఈ 2 పిక్చర్స్ ఫోటోషాప్డ్ అంట. న్యూ డేటింగ్ రూమర్స్ పుట్టుకొని వస్తున్నాయి. ఫ్యాన్స్ వాటిని వైరల్ చేస్తూ ఉన్నారు. బట్ ఎప్పుడు కూడా ఈ 2 గ్రూప్ ఏజెన్సీస్ అయిన హైబ్ అండ్ వైజీ ఈ డేటింగ్ రూమర్స్పై ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇంతకు ముందైనా ఓకే, బట్ ఇప్పుడు కూడా అలా కామ్గా ఉండడం ఈ 2 గ్రూప్ ఫ్యాన్స్కు ఏమాత్రం నచ్చడం లేదు. ఈ 2 కంపెనీస్ తీరుపై ఫ్యాన్స్ చాలా కోప్పడుతున్నారు. వారి అభిప్రాయాలను ట్విట్టర్ అండ్ అదర్ సోషల్ మీడియా యాప్స్లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. బిగిట్ వారు ఆర్ఎం మ్యారేజ్ డేటింగ్ రూమర్స్ను వితిన్ డేస్లోనే సాల్వ్ చేశారు. ఆర్ఎం మ్యారేజ్కు సంబంధించి వైరల్ అవుతున్న న్యూస్ అంతా ఫేక్ అని చెప్పారు. బట్ ఎన్నో ఇయర్స్ నుండి వైరల్ అవుతున్న వి అండ్ జెన్నీ డేటింగ్ రూమర్స్ గురించి మాత్రం ఏం చెప్పడం లేదు. చివరికి అలా ఫేక్ న్యూస్లోనే స్ప్రెడ్ చేస్తున్న వారిపై చిన్న యాక్షన్స్ కూడా తీసుకోవడం లేదు. ఈ రూమర్స్ అని ఫేక్ అని కూడా చెప్పడం లేదు. ఎన్నో మంత్స్ నుండి వి అండ్ జెన్నీ డేటింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. దానికి తగ్గట్టు హైబ్ అండ్ వైజీ వారు కామ్గా ఉన్నారు. ఒక విధంగా ఆలోచిస్తే వారి సైలెన్స్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లా ఉంది. ఇలా డిఫరెంట్ పీపుల్ వారి ఒపీనియన్స్ను తెలియజేస్తున్నారు. ప్రజెంట్ చాలా మంది హైబ్ అండ్ వైజీ వారి తీరుపై కోపంగా ఉన్నారు. అందులోనూ ఈ డేటింగ్ రూమర్స్ను స్ప్రెడ్ చేసిన వారి వద్ద వి అండ్ జెన్నీ డేటింగ్ చేసుకుంటున్నట్లు ఇంకా చాలా వారి మొబైల్స్ను ఎవరికి పడితే వారికి ముఖ్యంగా గ్యాలరీలోని ఫొటోస్ను ఎవరికి పడితే వారికి చూపించారు. సో ఈ రీజన్ అంత కరెక్ట్గా అనిపించడం లేదు. ఈ ఫొటోస్ పోస్ట్ చేసే వ్యక్తి జెన్నీ అండ్ వి ఫ్రెండ్ మాత్రం అయ్యి ఉంటారు. ఈ డేటింగ్ రూమర్కు తగ్గట్టు మన ఐడల్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్లేసెస్లో ఉన్నారు. వి తన న్యూయార్క్ టూర్లో ఉండగా బ్లాక్ పింక్ మెంబర్స్ VMAs కోసం అమెరికాకు వెళ్తున్నారు. వీరున్న ప్లేసెస్ వీరి డేటింగ్ రూమర్స్ను నిజం చేయవు. అలా అనుకుంటే జెన్నీ అండ్ వి సౌత్ కొరియాలో ఎన్నో సంవత్సరాల నుండి ఉంటున్నారు. వి అండ్ జెన్నీ డేటింగ్ రూమర్స్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్లా ఎప్పుడు కొత్తగా పుట్టుకొని వస్తున్నాయి. దేనికైనా ఎండ్ ఉంటుందేమో కానీ వీరి డేటింగ్ రూమర్స్ మాత్రం అంత ఈజీగా ఎండ్ అవ్వడం లేదు. నాకు తెలిసి రీసెంట్గా వైరల్ అవుతున్న వి అండ్ జెన్నీ డేటింగ్ రూమర్ పిక్చర్స్ ఫేక్ అయి ఉంటాయి. ముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు ఇలాంటి విషయాలు మన ఐడల్స్కి వదిలేస్తేనే మంచిది. ఒకవేళ వాళ్ళు నిజంగా డేటింగ్ చేసుకుంటుంటే లేదా వేరే పర్సన్తో రిలేషన్షిప్లో ఉంటే మనకు ఖచ్చితంగా చెప్తారు. లేదంటే ఇలాంటి టైం వేస్టింగ్ థింగ్స్ను ఇగ్నోర్ చేస్తారు. మీరు కూడా ఈ డేటింగ్ రూమర్స్ను అంత ఎక్కువగా పట్టించుకోకండి. మన టాలీవుడ్ యాక్టర్ అయిన అల్లు అర్జున్ కేపాప్ వీడియోస్లో కనిపించారా? కేపాప్ వరల్డ్ వైడ్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఒకప్పుడు సౌత్ కొరియా ఎక్కడ ఉంటుందో కూడా తెలియని మనకి ఈరోజు సౌత్ కొరియన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గురించి ఎన్నో విషయాలు తెలుసు. ఒక సర్వే ప్రకారం మన ఇండియన్ టీమ్స్లో చాలామంది ఇండియా తర్వాత వారి ఫేవరెట్ కంట్రీగా సౌత్ కొరియాను చూస్ చేసుకున్నారంట. ప్రజెంట్ మన ఇండియాలో కేపాప్ ఇంత ఎక్కువగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.